గుజరాత్లోని కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేవడియాలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు, యూనిఫామ్, సివిల్ కోడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరిన్ని వివరాలు చూద్దాం. దేశంలో గందరగోళం సృష్టించి అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వారి ప్రయత్నాలు సాగనివ్వమని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశ ప్రగతికి అడ్డగోలుగా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని వెల్లడించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ వికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని వ్యాఖ్యానించారు. భారత్కు స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే సంకల్పం నెరవేరినందుకు యావత్ దేశం సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్కు దేశ ప్రజలు ఇచ్చే అతిపెద్ద నివాళని అన్నారు. सरदार पटेल भारत माता की ఒకే దేశం ఒకే ఎన్నికల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఉమ్మడి పౌర స్మృతి త్వరలోనే అమల్లోకి రానున్నాయన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఎవరూ దీన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. आज वन नेशन वन आइडेंटिटी यानी आधार की सफलता हम सब देख रहे हैं और दुनिया इसकी चर्चा भी करती है. वन नेशन वन इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करेगा, समृद्धि प्राप्त करेगा. గత 70 ఏళ్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేరును జపించేవారు దాన్ని చాలాసార్లు అవమానించారని ప్రధాని మోదీ ఆరోపించారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం అద్భుతమైన యాదృచ్ఛికతను తెచ్చిపెట్టిందని వెల్లడించారు. దీపావళి పండుగ రోజే ఐక్యతా దినోత్సవం పండుగను జరుపుకుంటున్నామన్నారు. కులాల ప్రాతిపదికన దేశాన్ని విభజించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నారని మండిపడ్డారు. నక్సలిజం అడవుల్లో నశించి అర్బన్లో పుట్టుకొస్తుందని, అర్బన్ నక్సలిజాన్ని గుర్తించి వారి ముసుగును తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. भारत ने दूसरे और तीसरे दशक में नक्सलवाद जैसी भयानक बीमारी को जड़ से उखाड़ दिखाया, उखाड़ करके फेंका. आप याद करिए वो समय जब नेपाल के पशुपति से भारत के तिरुपति तक रेड कॉरिडोर बन चुका था. जिस जनजातीय समाज ने भगवान बिरसा मुंडा जैसे देशभक्त दिए. కాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున జాతీయ ఐక్యతా దినం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. గుజరాత్లోని కేవడియాలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ నిర్వహించారు. ఇందులో సైనిక బలగాలు చేసిన విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 9 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన పోలీసులు, 4 కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఎన్సీసీ బృందం ఈ పరేడ్లో మార్చ్ చేశారు.
సిఆర్పీఎఫ్ మహిళా పురుష సిబ్బంది బైక్లతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను ప్రధాని ప్రత్యక్షంగా వీక్షించి సాయుధ దళాలకు సెల్యూట్ చేశారు. అంతకుముందు పటేల్ విగ్రహంపై భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం పూల వర్షం కురిపించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.